వివాహం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. మనకు అనుకూలమైన భాగస్వామి దొరికితే కనుక చాలా జీవితం ధన్యంగా ఉంటుంది. అటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి మనం చాలా కష్టపడి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. అలా కాకుండా న్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అంటే మీ డేటు, నెల, మీరు పుట్టిన తారీఖు, నెల, ఇయర్ కూడా వచ్చిన సమిష్టి సంఖ్య కనుక 9 అయిందనుకోండి, ఆ 9 సంఖ్య వరకు ఎవరిని వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అని చూసినప్పుడు, ఈ 9వ సమిష్టి సంఖ్య గల వారికి మూడో సమిష్టి సంఖ్య కానీ 6, 7 ఇలా సమిష్టి సంఖ్య ఉన్న వారితో వివాహం చేసుకుంటే వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. దీంట్లో కూడా ముఖ్యంగా 3, 6, 7లో కూడా మూడో వారిని చేసుకుంటే కనుక ఇంకా అదృష్టవంతులు అవుతారని చెప్పవచ్చు. వీరికి 1, 2, 4, 5, 8, 9 సమిష్టి సంఖ్యల వారితో వివాహం అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రకంగా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన జీవిత భాగస్వామి చక్కగా మనకి ఎవరు అనుకూలమైతే వాళ్ళని తెలుసుకొని వివాహం చేసుకుంటే చాలా జీవితం